2024 ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ వారు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిస్తే రిజర్వేషన్స్ తీసివేస్తారని ప్రాపగాండ చేస్తున్నారు. రిజర్వేషన్ అనే మాట తెర మీదకి వచ్చింది కనుక ఈ రిజర్వేషన్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని నిశ్చయించారు. భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే వాళ్ళు ఏ విధంగా పాలన చేస్తారు, వీళ్ళకి ఏమి తెలియదే అనే సదుద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ వారు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీని, సంఘ సంస్కర్తల్ని, మేధావుల్ని, ముఖ్యంగా గాంధీ మహాత్ముని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల పేర్లే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అంటారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి భారతీయుడికి. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందే భారతదేశంలో ఉన్న నిమ్న జాతుల వర్గాలు అందరికీ అభివృద్ధి అవసరమని, దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నొక్కి ఒక్కాణించారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి కమ్యూనల్ అవార్డు అని పాస్ చేయటం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డు సారాంశం ఏంటంటే భారతదేశంలో నిమ్న జాతుల యొక్క అభివృద్ధిని గురించి అంశం. అదేంటంటే ప్రతి అంశానికి ఒక ప్యాకేజీని ఇవ్వటం జరిగింది కమ్యూనల్ అవార్డులో. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి 2 ఓట్ల పద్ధతిని అమలుపరిచే విధానం. 2 ఓట్ల పద్ధతి అంటే ఒకళ్ళు వారిలో వారిని ఒక నాయకుడిగా ఎన్నుకోవటం, రెండోది జనరల్ ఓటింగ్, జనరల్గా నిలబడిన అతనికి ఓట్ చేయటం అని ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఒక హక్కు ఏర్పడుతుందని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఈ విధమైన విధానాన్ని అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఉండగానే మహాత్మా గాంధీ గారు దీనికి వ్యతిరేకంగా ఈ విధానాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు, ఇది ఇప్పుడు అనవసరం, ఈ విధానాన్ని వ్యతిరేకించి మీటింగ్ నుంచి లేచి వెళ్ళిపోతామే మాత్రమే కాకుండా ఈ విధానానికి నేను ఎగనెస్ట్గా ఉంటాను, ఇది ఇంప్లిమెంట్ చేస్తే నేను నిరాహార దీక్ష చేస్తానని కూడా శబ్దం చేశారు. ఈ విధంగా ఇది జరిగినప్పటికి కూడా డాక్టర్ మ్యాక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రధానమంత్రి గారు గాంధీ గారి మాటలను లెక్క చేయకుండా ఆయన కమ్యూనల్ అవార్డుని సంతకం చేయటం జరిగింది. ఈ సందర్భంలో గాంధీ గారు అప్పుడు పూనా జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే మ్యాక్డొనాల్డ్ గారు కమ్యూనల్ అవార్డుని అనౌన్స్ చేశారో అప్పుడు వారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రారంభించారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉండగానే భారతదేశంలో గొప్ప అలజడి రేకెత్తింది. ఎందుకంటే గాంధీ గారు చనిపోతారేమో, ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది అని ఒక మీడియా పెద్ద ప్రాపగాండ చేసింది. దానివల్ల అంబేద్కర్ గారిని అందరూ దూషించటం మొదలుపెట్టారు. రక్తంతో ఉత్తరాలు రాయటం చేశారు కొంతమంది. గాంధీ గారి భార్యని పంపించి ఆయన దగ్గరికి ప్రతిభిక్ష పెట్టమని వేడుకున్నట్టు ఇట్లా అనేకమైన విషయాలు ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా భారతదేశ ప్రజలు నాయకులు చేయటం జరిగింది.
ఈ విధానాన్ని వాళ్ళు ఎన్ని చేసినా నన్ను ఉరిదీసినా కూడా నేను నా వెనక్కి పోను, కమ్యూనల్ అవార్డుని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క మేధావులందరూ నాయకులందరూ కలిసి ఈయన దళితుల ఏళ్ళ ఈయనకున్న ప్రేమ బాగా ప్రగాఢంగా ఉంది కనుక దళితులను ఊసకోత కొయ్యాలి అని నిర్ణయించారు. ఎక్కడికక్కడికి ఏ ఊర్లో ఆ ఊర్లో ఈ విధానాన్ని ఆయనకి తెలిసే విధంగా చేశారు. దీనికి ఆయన చాలా బాధపడి నా మూలంగా నా ప్రజల్ని చంపటం అది భావ్యం కాదు, ఇష్టం కాదు అని ఒక రాజీ మార్గానికి వచ్చారు. ఆ రాజీ మార్గమే నేను ఏంటంటే కమ్యూనల్ అవార్డు ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే మాకేం చేస్తారు అని ఆయన అడగటం జరిగింది. ఆయన అప్పుడు ఈ రిజర్వేషన్ విధానాన్ని ప్రపోజ్ చేశారు. ఈ రిజర్వేషన్ విధానం కొన్ని రోజులు డిస్కస్ చేసి ఒక 40-50 మంది కూర్చొని డిస్కస్ చేయటం జరిగింది. ఆఖరికి దీన్ని ఫైనలైజ్ చేసి ఒక 10 సంవత్సరాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలా నిమ్న జాతుల వారందరికీ అని నిర్ణయించడం. నిమ్న జాతుల వారంటే ముఖ్యంగా మరి అంటరాని కులంలో ఉన్నవారికి. ఈ అంటరాని కులంలో ఉన్న వాళ్ళు బాగుపడాలంటే 10 సంవత్సరాలు చాలు అని అనుకున్నాడు ఆయన బాబాసాహెబ్ గారు. 10 సంవత్సరాల్లో నా వాళ్ళందరూ బాగుపడతారు అని భావించాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1932 సెప్టెంబర్ 26వ తారీఖున సాయంకాలం 5 గంటలు, సుమారు 5 గంటల ఆ ప్రాంతంలో ఒడంబడిక జరిగింది. దీని మీద మరి దళిత నాయకులు, హిందూ నాయకులు అందరూ కూడా సంతకాలు చేశారు. ఇది చరిత్ర తిరగవేస్తే ఇవన్నీ తెలుస్తాయి. కనుక కమ్యూనల్ అవార్డుని ముందు చదవాలా, తర్వాత ఇది పూనా ఫ్యాక్ట్ అనమాట. ఈ పూనా ఫ్యాక్ట్ ప్రకారంగా మనకు రిజర్వేషన్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 1932లో వచ్చాయి. అంటే స్వాతంత్రం రాకముందే 15 సంవత్సరాల ముందే రిజర్వేషన్స్ వచ్చాయి. ఈ రిజర్వేషన్స్ ఎవరిచ్చారు? బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. అది తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కనుక బ్రిటిష్ ఏ ప్రభుత్వం అయినా బ్రిటిష్ ఇచ్చిన రిజర్వేషన్స్ని ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో డిస్కస్ చేసి ఇది ఉంచాలా తీసేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఒక పార్లమెంటుకి మాత్రం ఉంది, ఏ రాజకీయ పార్టీకి లేదు. అందుకని రిజర్వేషన్ తీసేస్తారు అని మనల్ని భయపిస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడే మాటలు కనుక ఇవి ఎవరు నమ్మవలసిన పని లేదు. కనుక రిజర్వేషన్ యొక్క పూర్వోత్తరాలను తెలుసుకొని చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ని రివ్యూ చేసి తర్వాత మళ్ళీ పొడిగిస్తూ వచ్చారు. ఈ రివ్యూ చేసే విధానంలో మరి ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు రివ్యూ చేశారు ఆలోచించండి. ఒక్కసారైనా ఈ రిజర్వేషన్స్ వల్ల ఎంత పర్సెంటేజ్ బాగుపడ్డారు, అభివృద్ధి చెందారు అనే యొక్క ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేంతవాడికి చేయకుండా రిజర్వేషన్స్ పొడిగిస్తూ వచ్చారు. అంటే రిజర్వేషన్ ఒకళ్ళు తీసివేస్తే ఎంత మటుకి ఎందుకు తీసేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తారు కదా. కనుక అందుకని రిజర్వేషన్ తీసేసే ముందు భూమి పంచండి, అందరికీ పారిశ్రామికంగా ఎదిగే విధంగా అందరినీ అభివృద్ధిపరచండి, అందరినీ మరి ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధిపరచండి. ఇవన్నీ అభివృద్ధిపరిచి దళితులందరూ మాకు రిజర్వేషన్స్ వద్దు అంటేనే మాత్రమే రిజర్వేషన్స్ తీసేయాలి. లేకపోతే ఎవరికి అధికారం లేదు. ఆ విధంగా ఎదిగేటట్టు ప్రభుత్వం చేయాలా, ప్రభుత్వం చేయటం లేదు. దళితులను ఏకాడికి అణగదొక్కే విధానంగానే ఉన్నారు. వాళ్ళని బానిసలుగా ఉండటానికి రిజర్వేషన్స్ ఇస్తూనే ఉన్నారు. కనుక ఇది కరెక్టు. మోడీ గారికి కానీ ఇంకొకరికి కానీ నేను చెప్పేది ఏంటంటే దళితులని ఎదిగేటట్టుగా చేసి బాగా మాకొద్దు రిజర్వేషన్స్ అన్న తర్వాత రిజర్వేషన్ తీసేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఆ విధంగా అన్ని రాజకీయ పక్షాలు దీని మీద కృషి చేయాలని, ఆలోచించాలని, మాట్లాడాలని మనవి చేస్తున్నాను. ఈ రిజర్వేషన్స్ యొక్క ప్రతి రాజకీయవేత్త ఈ విషయాన్ని తెలుసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. నాకు ఈ విధానం ఈ సబ్జెక్టును మాట్లాడటానికి అవకాశం కల్పించిన సమయాన్ని బట్టి నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.